హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నైటు యూట్యూబ్లో ఒక మూవీ చూశాను. రామం రాఘవం సినిమా చాలా బాగుంది. ఎమోషనల్ మూవీ. అందులో ఒక సీను నా మనస్సు ఎంత బాధపడేలా చేసిందంటే ఒక 10 మినిట్స్ అలా ఎమోషన్ అయిపోయాను. ఏంటంటే సీను ఇప్పుడు అంటే లేక ఒక కొడుకు పుడతాడు తనకి. ఫస్ట్లోనే సీన్ ఓపెనింగే కొడుకు పుడతాడు. ఆ కొడుకు అద్భుతంగా, ఎవరైనా తల్లిదండ్రులు అలానే అనుకుంటారు కదా, అద్భుతంగా పెరిగి మంచి ప్రయోజకుడు అవ్వాలనే కోరుకుంటారు, కొడుకునైనా కూతురునైనా. అలానే సహజంగా కొడుకు మంచిగా ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటాడు. కానీ అతను దేంట్లో పనికి రాకుండా పోతాడనమాట. మళ్ళీ పైగా తండ్రిని డబ్బు కోసం, హోదా కోసం, ఆస్తి కోసం చంపాలనుకుంటాడు. అసలు ఆ వర్డ్ జస్ట్ వింటూనే నేను చాలా ఎమోషన్ అయిపోయాను. బయట కూడా ఉన్నారు కొంతమంది మనీ కోసం ఆప్యాయతలని, బంధాలను వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ తండ్రిని చంపాలి అని ఒక లారీ డ్రైవర్కి మనీ ఇస్తాను, ఇలా మా నాన్నగారిని చంపాలి అని ఒకతనితో మాట్లాడుకుంటాడనమాట. అది ఆ తండ్రి వింటాడు. విని ఆ లారీ అతని దగ్గరికి పోయి, నా కొడుకు ఇలా నిన్ను చంపమని చెప్పాడు కదా అని అడుగుతాడు. అప్పుడు అతను సారీ సార్ అని కాళ్ళు పట్టుకుంటాడు. అతనికి బాధ అనిపిస్తుంది అనమాట. కాళ్ళు పట్టుకొని, నేను ఏదో డబ్బుకి కక్కుర్తిపడి మిమ్మల్ని చంపాలనుకున్నా, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు అతను పర్లేదు, నీ తప్పేం కాదు, నా కొడుకుది తప్పు. నా కొడుకు నీకు ఎప్పుడైతే కాల్ చేసి నన్ను చంపమన్నాడో అప్పుడే మనిషిగా నేను చచ్చిపోయాను అని అంటాడు. ఆ మాట విన్నప్పుడు ఒక మనిషి మీద ఏ బంధంలో అయినా మనం నమ్మకం పెట్టుకుంటాం చూడు, ఆ నమ్మకం వాళ్ళ మాటల వల్ల, కొన్ని మాటలు వినకూడని మాటలు వింటామనుకో, మనిషిగా మనం చచ్చిపోయినట్టే కదా. అందుకోసమే బంధాలని ప్రేమించండి ప్లీజ్. డబ్బు తర్వాత వస్తుంది, మనిషిగా వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలే, పోయేటప్పుడు